ఏపీలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని వైసీపీ నేతలతో పాటు పోలీసుల మీద కూడా దాడి జరిగిందని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. అమరావతిలో తప్పులు జరుగుతున్నాయని అందుకే ప్రభుత్వం ఉలిక్కి పడుతోందన్నారు. వైసీపీ ఎమ్మెల్సీలు మాజీ మంత్రులపై అట్రాసిటీ కేసులు పెడుతున్నారన్న బొత్స రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తుందనడానికి ఇదొక నిదర్శనమన్నారు. రైతులు పడుతున్న ఇబ్బందుల్ని, వారు చెప్తున్న ఇబ్బందుల్ని, వారు చెప్పిన రమ్మంటే మా ఎమ్మెల్సీలతో పాటు మా మాజీ మంత్రులు కూడా వైఎస్ఆర్కి చెందిన వారు వండగిరి ప్రాంతానికి వెళ్ళారు. వెళ్తే మార్గ మధ్యలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు దాన్ని అడ్డుకున్నారు. అడ్డుకోవడమే కాకుండా నానా బీభత్సం చేసి కార్లు ధ్వంసం చేసి వాళ్ళ మీద హత్యా ప్రయత్నం చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. రాత కొట్టి మా నాయకులనే కాదు పోలీస్ సిబ్బందిని కూడా కొట్టి కానిస్టేబుల్ కూడా చావు బతుకుల మధ్యలోకి వచ్చిన పరిస్థితిని తీసుకొచ్చారన్న. రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏదైతే అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు జరగట్లేదు. వీరి సొంత రాజ్యాంగం, సొంత కార్యాచరణ అన్ని రోజులు కొనసాగం. ప్రజల్లో వస్తా తిరుగుబాటు ఇంకా ఆసన్నమైంది. ఎందుకంటే అది తెలుసు. ఈ సంఘటన తీవ్రంగా ఖండిస్తున్నాం.